ఇది కాలమసుత్తం గురించిన ఒక చిన్న విశ్లేషణ. బౌద్ధ బోధనాలలో ఒకటైన ఈ సుత్తాన్ని స్వేచ్ఛా విచారణా పత్రం అని కూడా అంటారు. ఎందుకంటే రకరకాల వాదనలు మనని కన్ఫ్యూజ్ చేసినప్పుడు సత్యాన్ని ఎలా కనుక్కోవాలో ఇది దారి చూపిస్తుంది. చూడండి, ఇది కేవలం బౌద్ధం గురించి మాత్రమే కాదు, ఇది ఒక ఆచరణాత్మక జీవన విధానం. సరే, మొదటి విషయం గుడ్డి నమ్మకాన్ని ప్రశ్నించడం. బుద్ధుడేమంటారంటే, ఏదైనా ఒక విషయం పవిత్ర గ్రంథాల్లో ఉందని మన పెద్దలు చెప్పారని లేదా ఒక గౌరవనీయమైన భిక్షువు చెప్పారని గుడ్డిగా నమ్మేయొద్దు. ఇక రెండవది, మన సొంత అనుభవాన్నే గీటురాయిగా చేసుకోమని ఇది మనకు నేర్పుతుంది. మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నించుకోండి. ఒక ఆలోచనగాని పనిగాని దురాశకు ద్వేషానికి దారితీస్తోందా? అది మీకు ఇతరులకు హాని చేస్తే సింపుల్గా దాన్ని వదిలేయండి. అదే శాంతికి ఆనందానికి దారితీస్తే స్వీకరించండి. ఇక చివరగా ఫలితాల ఆధారంగా జీవించడం. ఇక్కడ బుద్ధుడు ఒక భరోసా ఇస్తాడు. అదేంటంటే మనం కరుణ, ప్రేమ, ప్రశాంతత లాంటి మంచి గుణాలను పెంచుకుంటే మన జీవితం ఇక్కడే ఇప్పుడే సంతోషంగా ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే కాలమసుత్తం ఫలానాది నమ్మమని చెప్పదు. దానికి బదులుగా మీ సొంత అనుభవం ద్వారా సత్యాన్ని ఎలా కనుక్కోవాలో నేర్పిస్తుంది.